వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీస్ క్రియేటివ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్గా ఉన్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మేకప్ బ్రషెస్ అయితే మనం చాలా వాడుతూ ఉంటాము. సో దానికైతే మనం వాడి పక్కన వాడేస్తుంటాం. మనం టైం లేక కడగడం అసలు జరగదు. సో ఈజీగా ఎట్లా కడిగితే బ్రష్లు మళ్ళీ కొత్త స్టైల్లో కొత్తగా లుక్లో మళ్ళీ వస్తాయో సో ఈరోజు నేను అదే చూపిస్తున్నాను అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకేనా? సో దానికి నేను ఎక్కువ రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి నేను చేశాను అనమాట. మీకు ఎట్లా అనిపించింది ఏంటనేది నాకు కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పాలన్నమాట. సో లేట్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా అనిపించింది నాకు కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో వీడియో. సో ముందుగా అయితే మనము ఇప్పుడు బ్లెండర్స్ పఫ్స్ బ్రషెస్ అన్నీ తీసేసుకున్నాను అనమాట. సో దీన్ని కలర్స్ ఎట్లా చేంజ్ అయ్యో చూస్తున్నారు కదా. మీరు వాష్ చేసాక కూడా దీని కలర్స్ ఎట్లా ఉన్నాయో మీరే గమనిస్తారు. అంత మంచి రిజల్ట్స్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. సో బ్రషెస్ కూడా మంచి షైనీ లుక్ అయితే వచ్చాయి లాస్ట్లో. అండ్ బ్లెండర్ పఫ్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటేనే మన ఫేస్ మీద ఏమి హార్మ్ఫుల్ అనేది జరగదన్నమాట. ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటేనే ఫేస్ మీద పింపుల్స్ కానీ ఇవన్నీ మేకప్ వేసుకున్నా కానీ ఏం రావన్నమాట. కొందరు అపోహపోతుంటారు మేకప్ వేసుకున్నాక ఇట్లా వచ్చాయి అట్లా వచ్చాయని. క్లీన్గా ఉంటే ఏమీ ఎఫెక్ట్స్ అన్నమాట రావన్నమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. ఒక గిన్నెలో వేడి వాటర్ అయితే తీసుకోండి. వేడి వాటర్లో కొంచెం సర్ఫ్ వేసేయండి. ఒక స్పూన్ ఆఫ్ సర్ఫ్ వేయండి. సర్ఫ్ ఏ సర్ఫ్ అయినా సరే మీ ఇంట్లో ఉన్న సర్ఫ్ తీసేసుకోండి. కొంచెం వేడి నీళ్ళలో సర్ఫ్ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇది నురుగు మనకు బయటికి కనిపించేటట్టు వస్తుంది చూడండి. అంతవరకు బాగా మిక్సీ చేసాక నురుగు వస్తుంది కదా. ఆ నురుగులో మనం ఇప్పుడు ఇవన్నీ వేసి నానబెడతామన్నమాట. నానబెట్టేటప్పుడు ఆ నురుగు సర్ఫ్లో ఉన్న నురుగు అంతా మన ఈ బ్లెండర్స్ ఈ పఫ్స్కి అన్నిటికీ పట్టుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒకటిగా అన్నీ వేసేసేద్దాము. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు బ్లెండరు పఫ్స్ అన్నీ వేస్తున్నాను. సో వీటి కలర్ బాగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ తర్వాత లాస్ట్లో అబ్జర్వ్ చేయండి ఎంత మంచిగా అయ్యిందో మీరే అబ్జర్వ్ చేస్తారు. కొంచెం వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి స్పూన్ తోటి అవి రబ్బర్ మన బ్లెండర్స్ పఫ్స్ ఇవి కొంచెం స్మూత్గా రబ్బర్ టైప్లో ఉంటాయి కాబట్టి వాటర్లో కిందికి వెళ్ళడం అనేది ఉండదన్నమాట. సో అందుకని స్పూన్ తోటి మనం కిందికి లోపలికి అంటూ ఉండాలన్నమాట తప్పకుండా. సో ఇట్లా వాటర్ లోపలికి అంటూ ఉంటుంటే అవన్నీ మంచి వేడి నీళ్ళు ప్లస్ సర్ఫ్ ఈ రెండిట్లలో బాగా నానుతాయి అన్నమాట. నానితే మనకు ఆటోమేటిక్గా మురికి మన చేతికి ఏ శ్రమ లేకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లాగా నానుతూ ఉంచాలన్నమాట. అట్లని ఈ లోపల మనం బ్రష్లు కూడా అట్లానే క్లీన్ చేసేసుకోవాలి. బ్రష్లోకి ఏంటంటే ఇప్పుడు ఈ బ్రష్ తీసుకొని జస్ట్ ఈ మన బ్రష్ పాట్ కింది వరకే ఆ వాటర్లో ఇట్లా డిప్ చేస్తూ ఉండాలన్నమాట. మొత్తం హోల్ బ్రష్ అంతా వేయొద్దు. ఎందుకంటే బ్రష్ ప్లాస్టిక్ ఉంటాయి, ఇంకా వేరే రకంగా ఉంటాయి కాబట్టి వేళ్ళల్లో వేస్తే కొంచెం డ్యామేజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఓన్లీ ఆ బ్రషెస్ ముందు భాగం వరకే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ ముందు భాగం వరకే వాటర్లో డిప్ చేస్తూ ఉండాలన్నమాట. ఇట్లా డిప్ చేస్తుంటే దీనికి ఉన్న డస్ట్ అనేది వెళ్ళిపోతుంటుంది. చూస్తున్నారు కదా మీరు వాటర్ కూడా ఆటోమేటిక్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. సో అట్లా డిప్ చేశాక ఒక వెట్ క్లాత్ తీసుకోండి, పొడి బట్ట తీసుకొని దాంట్లో ఈ బ్రష్ని మొత్తం ఇట్లా వాటర్ అంతా పిండేయండి. వాటర్ పిండేశాక మళ్ళీ ఒకసారి మంచి నీళ్ళల్లో మళ్ళీ ఒకసారి డిప్ చేసి మళ్ళీ ఒకసారి మంచి వాటర్ అన్ని మళ్ళీ పిండేసేయండి. కొంతసేపు పక్కకు పెట్టేస్తే బ్రష్లన్నీ నీట్గా అయిపోతాయి అనమాట. మిగతా బ్రష్లు కూడా అలానే వాటర్లో డిప్ చేస్తూ ఉండండి. ఈ లోపల ఇవి మన బ్లెండర్స్ పఫ్స్ అన్నీ వాటర్లో బాగా నాని కలర్ అంతా వెళ్ళిపోయి దాంట్లో ఉన్న క్రీమ్ కూడా అంతా బయటకు వచ్చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా వాటర్. సో ఈ విధంగా అయితే ఈ బ్రషెస్ కూడా అయిపోయాక చెప్పాను కదా మంచి వాటర్లో కూడా కొంచెం ఇది ఇట్లాగా బాగా కలిపితే దాంట్లో ఉన్న క్రీమ్స్ ఇంకేమన్నా మన పౌడర్స్ ఇంకేమన్నా క్రీమ్స్ ఉన్నా కానీ ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట. మంచి వాటర్లో కడిగాక మనకి ఏ క్రీమ్ లేదని వాటర్లో మనకు అర్థమైతే సో ఇంకోసారి కడగాల్సిన అవసరం లేదు. ఇక వెట్ క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసేసుకోవాలన్నమాట. తుడిచేసేసుకొని బ్రష్లు ఎప్పుడు ఒక సైడ్కి గాలికి ఆరనివ్వాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ అది తుడవకుండా మనం అట్లే పక్కకి పెట్టామంటే కొంచెం గట్టిగా అయ్యి మనకి వేసుకునేటప్పుడు ఫ్రీగా ఉండదు అనమాట బ్రష్. సో ఖచ్చితంగా అందుకని వెట్ క్లాత్ తోటి ఖచ్చితంగా తుడిచి వాటర్ ఏం లేదు అంత వాటర్ అంతా పిండేసాకే ఏం లేదు మనకు వాటర్ అనిపించినప్పుడు పక్కకెట్టాలన్నమాట. సో ఈ విధంగా
బ్రషెస్ బ్లెండర్స్ ఇట్లే క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ముఖ్యంగా మనం బ్లెండర్స్ వాడుతుంటాం కదా, కాంపాక్ట్ వేసుకోవడానికి, బ్రషెస్ మన పౌడర్ వేసుకోవడానికి వాడుతుంటాం కదా. వాడేటప్పుడు కొందరు చేయితో కూడా యూజ్ చేస్తారు. చేయితో అసలు యూజ్ చేయదు మోస్ట్లీ, ఎందుకంటే మనం చేయితో ఏమేమో పనులు చేస్తుంటాము. కొందరికి రఫ్ అవుతుంటాయి, కొందరికి అట్లా ఉంటాయి. మోస్ట్లీ ఇట్లా యూజ్ చేసుకొని బ్రషెస్ బ్లెండర్స్తో యూజ్ చేసుకుంటేనే ఫేస్కి మంచిగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే క్లీన్ చేశాక, ఇది నా ఓన్ ఐడియా అండి, నేను ఎక్కడ చూసి చేయలేదు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ రకంగా టాపిక్ కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పాలండి, మర్చిపోకుండా. సో ఇవి కూడా ఇప్పుడు మన వాటర్లో వేసినవి కూడా ఇట్లాగా తీసేసుకొని మళ్ళీ మంచి నీళ్ళు తీసుకున్నాం కదా, దాంట్లోకి ఇట్లాగా డిప్ చేసుకోవాలన్నమాట. ఇవి ఇట్లా బాగా వాటర్ అంతా చల్లగా అయ్యేంత వరకు వదిలేసాం కదా. సో దాంట్లోనే ఇప్పుడు మనము ఇట్లా చేతితోటి మంచిగా ఇట్లా కలుపుతున్నాం అనమాట. కలిపేసి మంచి నీళ్ళలోకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే వాటర్ చూస్తున్నారు కదా, ఎంత అందులో ఉన్న మురికి ఎంత బయటకు వచ్చేసింది. మురికి కాదు, క్రీమ్స్ వాడుతుంటాం కదా, సో క్రీమ్స్ అనమాట. నేనైతే ఒకరికి వాడి ఇంకొకరికి వాడా అనమాట. నేను బయట వెళ్తూ ఉంటాను అనమాట, అందరికీ ఫేషియల్స్ అలా అందరికీ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా నేను ఇవి వాడుతూ ఉంటాను మేకప్స్కి వెళ్ళినప్పుడు. అందుకని ఖచ్చితంగా ఒకరికి వాడినది ఇంకొకరికి అనేది వాడాను అనమాట ఎప్పుడు. సో అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత వైట్గా వచ్చేసిందో, దీని మీద ఏం లేదు, అంత మంచిగా వైట్గా వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు మనము పక్కకు తీసుకుందాం. కావాలంటే ఇంకోసారి వాటర్లో డిప్ చేసేసుకోండి. సో బ్లెండర్ కూడా చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఇది నోస్ బ్లెండర్ అనమాట. సో ఈ బ్లెండర్ కూడా మొత్తం నీట్గా వచ్చేసింది, ఎక్కడేం లేదు. మొత్తం మరకలు, ఇంకేమైనా మరకలు మీకు అనిపిస్తే దాన్ని కొంచెం చేతితోటి ఇంకా కొంచెం రబ్ చేయండి, ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇగో ఈ పఫ్ కూడా మంచిగా అయిపోయింది. ఇంకో ఈ బ్లెండర్ కూడా ఈజీగా మంచిగా అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఈజీగా వచ్చేసిందో. సో బ్లెండర్స్ ఎప్పుడైనా వాటర్లో వేయంగానే స్మూత్గా స్పాంజ్ లాగా అవుతుంటాయి అన్నమాట. సో ఇవి ఇట్లా అయిపోయాయి. సో దీంట్లో ఇంకేమన్నా ఉంటే మీరు ఇట్లా మురికి ఇంకేమైనా ఉందంటే ఆ వాటర్లో కూడా మంచిగా ఇట్లా కలుపుతూ ఉండండి. కలిపేసి మొత్తం అంతా పిండేసేయండి, వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు పిండేస్తే ఈవెన్గా ఇట్లా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా అయింది. అండ్ మళ్ళీ అందులో ఉన్న మురికి అంతా ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో మీరే గమనిస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంది. సో ఇది నేను ఎందుకు వాడతా అంటే కాటుక అక్కడిక్కడ స్ప్రెడ్ అవుతే కొంచెం నేను క్లీన్ చేయడానికి వాడుతూ ఉంటాను అనమాట. సో కాటుక ఇట్లా పోలేదు కాబట్టి దాన్ని కొంచెం ఇంకా రెండు చేతులతో రబ్ చేసాను అనమాట. సో రబ్ చేస్తే మొత్తం ఈజీగా వెళ్ళిపోయింది అనమాట. దీంట్లో కూడా ఏం డస్ట్ లేదు, మొత్తం అన్నీ అయితే ఇట్లాగా రెడీ అయిపోయాయి అనమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎక్కువ కష్టపడకుండా ఈజీగా మనం ఇంట్లోనే తొందరగా అయ్యే విధంగా అయితే నేను చూపించాలని అనుకుంటున్నాను. మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు డౌట్ అన్ని క్లియర్ చేస్తాను ఖచ్చితంగా. ఏ మొహమాట పడకుండా మీకు డౌట్లన్నీ ఖచ్చితంగా అడిగేసేయండి. సో ఇదనమాట ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఎట్లా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ చూస్తున్నారు కదా అన్నీ ఎంత షైనీగా వచ్చాయో. ఫస్ట్లో చూసారు కదా, లాస్ట్లో చూసారు కదా ఎంత తేడా వచ్చేసిందో మీరే గమనిస్తున్నారు కదా. సో ఇంత మంచి రిజల్ట్స్ వచ్చింది. మీరు వాడాలి, ఖచ్చితంగా వాడి చూడండి, మీకు కూడా మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. ఇది నా అభిప్రాయం, ఎందుకంటే నేను రెగ్యులర్గా చేసేది మీతో షేర్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి ఎంత నీట్గా డీసెంట్గా మంచిగా వచ్చేసినాయో. సో ఇదనమాట ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.